150 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో డే 5 మార్నింగ్ వచ్చేసి 2 గ్లాసుల హాట్ వాటర్‌తో అయితే డే అయితే స్టార్ట్ చేశాను. తర్వాత వాము వాటర్ అయితే పెట్టుకున్నాను. వాము వాటర్ అంటే వేడి నీళ్ళు కాదు. వాము అంటే అజ్వైన్ ఉంటది కదా! దాంతోటైతే నేను వాటర్ అయితే చేసుకొని ఒక కప్ అయితే ఆ వాటర్ అయితే తాగేసి ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేశాను. చేసిన తర్వాత ఈరోజు ఫస్ట్ మీల్ వచ్చేసి 2 ఎగ్స్, తర్వాత మంచిగా వెజ్ పులావ్ అనమాట. ఎక్కువగా వెజ్జీస్ ఏసి అన్ని రకాల వెజ్జీస్ ఏసి వెజ్ పులావు, కర్ణాటక స్టైల్ దున్నె బిర్యానీ అంటారు దీన్ని. ఆ టైప్ అయితే చేశాను. మీకు రెసిపీ కావాలంటే చెప్పండి, నేను నెక్స్ట్ టైం చేసి అయితే చూపిస్తాను. అలాగే సలాడ్ అయితే తీసుకున్నాను. ఒక కప్పు కర్డ్ అయితే తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ మనము ఎగ్సే తినాలి. ఎగ్స్ తింటే ప్రోటీన్ తింటే మనకు ఆ డే అంతా కొంచెం ఆకలి అవ్వకుండా క్రేవింగ్స్ రాకుండా మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకే ఫస్ట్ ఎగ్స్ ప్రోటీన్ తినేసి స్టార్ట్ అయితే చేశాను నా మీల్ అయితే. ఫస్ట్ మీల్ అయితే కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత ఎవ్రీ మీల్ మీరు ఏది తీసుకున్నా దాని తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మీరు వాక్ చేయండి. చేశారంటే మనకి ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. దాని తర్వాత నేనైతే డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. రెగ్యులర్గా తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. దీని రెసిపీ కావాలంటే కూడా అడగండి, నేను చెప్తాను. తర్వాత గ్రీన్ టీ తాగాను. దాని తర్వాత మళ్ళీ అంటే వెంటనే కాదు, మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి నేను ఉడకబెట్టిన పల్లీలు, ఒక హాఫ్ జామకాయ అయితే తీసుకున్నాను. ఈవినింగ్ వచ్చేసి ఫుల్గా 1.5 అవర్ అయితే నేను ఎక్సర్సైజ్ అయితే చేశాను. డంబుల్ వర్కౌట్, కార్డియో అవన్నీ చేశాను. ఈరోజు వచ్చేసి నేను 11K స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాను. అలాగే ఈరోజు నా వెయిట్ వచ్చేసి 70.4 kgs.